కాస్త ఈవినింగ్ స్నాక్ కింద ట్రై చేద్దామని ఇది ట్రై చేశానండి. టమాటా, క్యాప్సికము, బజ్జీ మిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ, సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపి జొన్నపిండి, శనగపిండి కలిపి చిన్న చిన్న బజ్జీల కింద పకోడీ కింద వేసాను. అయితే అన్నీ కలిపి మనం విడివిడిగా బజ్జీలకి బాగుంటుంది కదా కాంబినేషను. అంటే బజ్జీ మిర్చితో బాగుంటుంది, క్యాప్సికంతో బాగుంటుంది, టొమాటోతో బాగుంటుంది. అన్నీ కలిపి ఎందుకు ట్రై చేయకూడదని చిన్నగా సరదాగా ట్రై చేశాను. చాలా బాగుంది రెసిపీ. తర్వాత జొన్నపిండి ఏమీ నూనె ఎక్కువేం గుంజలేదండి, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా క్రిస్పీగా. తర్వాత దీంట్లో ఆల్రెడీ తురిమిన సొరకాయ వేసాం కాబట్టి నీళ్ళు అస్సలు యాడ్ చేయకండి. నీళ్ళు యాడ్ చేస్తే మళ్ళీ జార్ అయిపోతుంది పిండి. ఇప్పుడు కూడా శనగపిండితో చేసే ఏ వస్తువుకైనా, ఏ రెసిపీకైనా నీళ్ళు ఎక్కువ పట్టవండి. చూసుకొని వేసుకోవాలి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగున్నాయి. సరదాగా ఈవినింగ్ మీరు కూడా ట్రై చేయండి.